మనకు తెలియకుండానే మన జీవితం మీద ప్రభావం చూపే మత్తు పదార్థాల్లో పొగాకు ఒకటి. దీన్ని పీల్చడం, నమలడం వంటివి క్యాన్సర్ను అతి త్వరగా తెచ్చేస్తుంటాయి. అయినప్పటికీ వీటికి బానిసలయ్యే వారి సంఖ్య తగ్గటం లేదు. 90% పొగాకు కారణంగానే వచ్చే నోటి, గొంతు క్యాన్సర్కు ఇతర అనేక కారణాలున్నాయి. నోటి క్యాన్సర్ సమస్యను ఎదుర్కొనే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. మాటిమాటికి దగ్గు రావడం, గొంతు బొంగురుపోవడం, తినే సమయంలో తట్టుకోవడం వంటి లక్షణాలు గొంతు క్యాన్సర్కు సూచన కావచ్చు. సాధారణంగా దగ్గు అనేది అందరిలో సర్వసాధారణం. అందుకే ఈ లక్షణాలు ప్రతిసారి గొంతు క్యాన్సర్ కారకాలని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే దీనికి సాధారణ చికిత్స తీసుకున్నా 2 వారాలకు మించి అవే లక్షణాలు కనిపించడం, క్రమేపీ బరువు తగ్గిపోతుండడం లాంటి లక్షణాలు ఎదురైతే మాత్రం దాన్ని ఖచ్చితంగా గొంతు క్యాన్సర్గానే నిర్ధారించుకోవాలి. ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా ఇప్పుడు మంచి వైద్యం కూడా లభిస్తోంది. శ్వాసనాళానికి ఉపరితలాన లారింగ్స్ అనే భాగం ఉంటుంది. దీన్నే స్వరపేటిక అంటారు. 2 ఇంచుల వెడల్పు కలిగిన ఈ ముఖ్యమైన భాగం వోకల్ కార్డ్స్ ను అనుసంధానం చేయడానికి తోడ్పడుతోంది. లారింగ్స్ వల్లనే మనం శ్వాస పీల్చడం, మాట్లాడడం, మింగడం లాంటివి చేస్తుంటాము. ఈ భాగానికి క్యాన్సర్ సోకిందంటే ఇవేమీ చేయలేము. గతంలో 55 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి సమస్యలు కనబడేవి. ఇప్పుడు 30 ఏళ్లకే ఈ తరహా సమస్యలు మొదలవుతున్నాయి. ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే ఇవి చాలా ముఖ్యమైన క్యాన్సర్లు. మన దేశంలో చాలా ఎక్కువ ప్రజలకు ఇది సోకుతుంది. ఇది చిన్న వయసు రావచ్చు, పెద్ద వయసు రావచ్చు. ఏ ఏరియాలో వస్తుందంటే నాలుక పైన రావచ్చు, దవడలో రావచ్చు, ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ పైన రావచ్చు, ప్యాలెట్లో రావచ్చు, టాన్సిలర్ ఏరియాలో రావచ్చు, ఫెరింజియల్ ఏరియాలో రావచ్చు. ఇటువంటి ఎన్నో ఏరియాస్లో నోట్లో వచ్చే ఇటువంటి క్యాన్సర్ అన్నీ కలిసి మనం ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాం. ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే మన దేశంలో ప్రపంచంలో ఈ స్మోకింగ్ చుట్ట ఇది ఎక్కువ తీసుకున్న వాళ్లకు స్మోకింగ్ వల్ల ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే పాన్ తీసుకోవడం, జర్దా తీసుకోవడం, ఇటువంటి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి అలవాట్ల వల్ల ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ వస్తాయి. కానీ అటు ముఖ్యమైనది ఏమంటే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ను డయాగ్నోస్ చేయడం చాలా సులభం. పేషెంటే వీటిని గుర్తించేదానికి అవకాశం ఉంది. ప్రతి డాక్టరు, ఈఎన్టీ సర్జన్ కూడా వీటిని చూస్తూనే గుర్తించి ఇది బహుశా క్యాన్సర్ ఏమో అనే అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ నోట్లో పుండు రావడం, తింటే నొప్పి రావడం, పూత పూసినట్టు ఉండడం, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ సంప్రదిస్తే డాక్టర్స్ కొన్ని టెస్టులు చేస్తారు. మొట్టమొదటి టెస్ట్ బయాప్సీ టెస్ట్, అంటే ముట్ట పరీక్ష చేసి అది క్యాన్సరా కాదా. అల్సర్స్ ఉండొచ్చు నోట్లో, కానీ ఎనీ ట్రానిక్ అల్సర్ కొన్ని రోజుల తర్వాత వారం, 10 రోజులు, 2 వారాలు మానని అల్సర్ ఉన్నప్పుడు అది బహుశా క్యాన్సర్ ఏమో అని మనకు అనుమానం రావాలి. సాధారణంగా కణాలు పెరిగి శరీర అవసరానికి తోడ్పడతాయి. అవి మృత కణాలుగా మారిన సమయంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా శరీరానికి అవసరం లేకున్నప్పటికీ కొత్త కణాలు పుట్టుకురావడం, దెబ్బతిన్న కణాలు అలానే ఉండిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రదేశాల్లో గడ్డలు తయారవుతుంటాయి. లారింగ్స్ లో క్యాన్సర్ కణాలు ఇలా తయారైన గడ్డను ఛేదించుకుంటూ విస్తరిస్తాయి. ఇవి శరీరంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదమూ ఉంది. పొగాకు ఉత్పత్తులను చాలా కాలం ఉపయోగించడం, అతిగా మద్యం సేవించడం లాంటి వ్యసనాలు ఈ వ్యాధికి దగ్గర చేస్తాయి. ఇవేగాక గొంతులో హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కూడా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. పాటలు పాడేవారు, డబ్బింగ్ ఆర్టిస్టులు, సంగీత విద్వాంసుల్లాంటి వారు తమకు తెలియకుండానే గొంతు మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు. ఇది కూడా గొంతు సంబంధ సమస్యలకు, తద్వారా గొంతు క్యాన్సర్కు కారణమవుతున్నాయి. మామూలుగా ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్లో వచ్చే క్యాన్సర్ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సిటీ స్కాన్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం, లేకపోతే పెట్ సిటీ అనే ఒక స్పెషల్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ వల్ల మనకు వ్యాధి ఎంత ఉంది, ఎక్కడ దాకా స్ప్రెడ్ అయి ఉంది, ఈ బయటకు ఏమైనా ఓరోఫెరింజియల్ దాటి బయట లింఫ్ గ్లాండ్స్ ఏమైనా వచ్చిందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యాధి నయం అయ్యేదానికి అవకాశం ఉంది అని డాక్టర్స్, క్యాన్సర్ స్పెషలిస్టులు సంప్రదించి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఏమిటి అనేది నిర్ధారణ చేస్తారు. ఈ ట్రీట్మెంట్స్ ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ, ఈ 3
ఒక్కొక్కసారి ఓన్లీ ఆపరేషన్ అర్లీ స్టేజ్లో ఉందనుకోండి, నాలుక పైన వచ్చిందనుకోండి, T1 డిసీజ్ అనుకోండి, ఓన్లీ ఆపరేషన్తోనే కంప్లీట్ క్యూర్ అంటే అవకాశం ఉంది. లేదు కొంచెం అడ్వాన్స్ ఉందనుకోండి వ్యాధి, ఆపరేషన్ చేస్తూ తర్వాత రేడియేషన్ పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ అంటాం, అది ఇచ్చేదంటే అవకాశం ఉంది. ఒకటోసారి రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ కీమోథెరపీ కూడా దీంతో పాటు ఇచ్చేదంటే అవకాశం ఉంది. ఒకటోసారి ఆపరేషన్ చేయడానికి వీలు లేనప్పుడు ఓన్లీ రేడియేషన్ అవసరము అని అంటాం. ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మంచిదనేది, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ పలానా పేషెంట్ అవసరం అనేది ఈ స్పెషలిస్టు నిర్ధారణ చేస్తారు. కానీ ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ నుంచి చాలామంది భయపడతారు. కానీ ఇవి క్యూరబుల్ క్యాన్సర్స్. వీలైనంత వరకు ఏదైనా నోట్లో పుండు కనిపించినప్పుడు అది చాలా రోజులు మానకుంటే మనం వీలైనంత వరకు దగ్గర డాక్టర్ని సంప్రదించి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. నెల రోజులకు పైబడి గొంతులో గరగర, ఏది తిన్నా మింగలేనంత గొంతు నొప్పి గొంతు క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక చెవిపోటు, దగ్గు వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వ్యాధి నిర్ధారణ ప్రాథమిక స్థాయిలో జరిగితే సులువుగా నయమయ్యే అవకాశాలున్నాయి. గొంతు క్యాన్సర్ లాంటివి వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందుగానే వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఇందుకు మద్యం, ధూమపానాలు పూర్తిగా నియంత్రించగలగాలి. పొగాకును ఏ రూపంలోనూ సేవించరాదు. దీంతో పాటు సమయపాలన పాటిస్తూ క్రమ పద్ధతిలో పౌష్టికాహారం తీసుకోవాలి. భోజనంలో విటమిన్ A ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.